హెజ్కేలు గ్రంథం హెజ్కేలు 1వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకోండి. ఆ నాలుగింటి మొదటి ముఖ రూపములు మానవ ముఖము వంటిది, కుడి పార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. హెజ్కేలు అను మాటకు అర్థం దేవుని బలము. పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలని పిలువబడినారు, వారి తరువాతి ప్రవక్తలు అని పిలువబడినారు. యెషయా మొదలుకొని దానియేలు వరకు ఉన్న వారిని పెద్ద ప్రవక్తలు అని పిలుస్తా వచ్చినారు. ఇశ్రాయేలు రాజుకు యెహోయాకీషు చెరపట్టబడినప్పుడు హెజ్కేలును బబులోనునకు కొనిపోబడినాడు. అక్కడ కేఫా నదీ ప్రదేశమున ఈ ప్రవచనము ప్రకటించబడింది. దాదాపుగా ఆ కాలము క్రీస్తు పూర్వం 598 నుండి 575 సంవత్సరాల వరకు. హెజ్కేలు బబులోను దేశమందు కేఫా నదీ తీరమున శరణ్యవాసి అయి ఉన్నప్పుడు ఆకాశాలు తెరవబడ్డాయి. అనగా దేవుని గూర్చిన దర్శనాలు ఆయనకు కలిగినాయి. హెజ్కేలు 1:1 ప్రభు అయిన యేసు క్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పరలోకము తెరవబడెను. ఆ విధంగా యాకోబు, స్టెఫెను, అపోస్తలుడైన యోహాను వీరికి కూడా పరలోకము తెరవబడింది. పరలోక దర్శనాలను వారు చూసినారు. బంధింపబడిన అనుభవంలో నుండి నన్ను దర్శనము లేని వారమై మనము ఉండకూడదు. దర్శనము లేని చోట ప్రజలు నశించుదురు అని వాక్యం మనకు చెప్తా ఉంది. ప్రవక్త హెజ్కేలుకు కేఫా నదీ ప్రదేశంలో బంధకములో ఉండగా దర్శనాన్ని చూసినాడు. అపోస్తలుడైన యోహానుకు పద్మాసు ద్వీపములో బంధకములో ఉన్నప్పుడు పరలోక దర్శనాన్ని చూసినాడు. స్టెఫెను బంధించబడి రాళ్లతో కొట్టబడుతూ ఉండగా పరలోక దర్శనాన్ని చూసినాడు. కాబట్టి శ్రమకాలమున శ్రమల మధ్య కృంగిపోక ప్రభు వైపు చూసినప్పుడు, పరలోకం వైపు చూసినప్పుడు ఆకాశం తెరవబడడం, దర్శనాలను వారు చూస్తా వచ్చినారు. ప్రవక్తయగు హెజ్కేలు 4 జీవులను చూసినట్లుగా మనం చదువుతా ఉన్నాం. హెజ్కేలు 1:4-5 యోహాను కూడా 4 జీవులను చూసినట్లు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ 4 జీవులు క్రీస్తుకు, ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నాయి, సాదృశ్యంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమందు 4 సువార్తికులు
యేసు క్రీస్తుని 4 కోణాల నుండి చూచి ఆయన పరిశుద్ధతను, పరిచర్యను, ప్రార్థనను, ఘనమును, గుణమును, స్వభావాన్ని ఆత్మ ప్రేరేపణ ద్వారా రాస్తా వచ్చినాడు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యోధా గోత్రపు సింహముగా, రాయన రాజులకు రాజు అని ఈ మత్తయి సువార్తలో మనం తెలుసుకోగలుగుతాం. మార్కు సువార్తలో ఆయన ముఖమును ఎద్దు ముఖముగా చూస్తూ ఉన్నాం. అది ప్రయాసపడి బానిస వలె సేవ చేసిన దానిని తెలియజేస్తా ఉంది. కామాందు నెరిగిన ఎద్దును మనము మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖానికి పోల్చబడ్డంగా చూస్తున్నాం. మూడవదిగా లూకా సువార్తలో ఆయన మానవుని ముఖము కలవానిగా, మనుష్య కుమారునిగా, దైవ కుమారుడు, మనుష్య కుమారుడుగా పిలువబడ్డాన్ని, మనుష్య కుమారుడిగా మన మధ్య పరిచర్య చేయటాన్ని, మనుష్య కుమారునిగా దైవ కుమారుడు ప్రేమ, కనికరము, దయ గలవానిగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్తలో ఆయన పక్షిరాజు ముఖము కలవానిగా చూస్తూ ఉన్నాం. ఉన్నత స్థలములలో ఎగురు పక్షిరాజు, పరలోక సంబంధిగా, దేవుని కుమారునిగా మనము యోహాను సువార్తలో చూస్తాం. ఈ 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను భిన్నమైన ప్రభు యొక్క రూపాలను, ప్రభు యొక్క పరిచర్యను, ప్రభు యొక్క పనిని, ప్రభు యొక్క ప్రార్థనను, ప్రభు యొక్క గుణమును, ప్రభు యొక్క ఘనమును, ప్రభు యొక్క స్వభావాన్ని, ప్రభు యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడతా వచ్చినారు. ఈ 4 జీవులను, ఈ 4 ముఖాలను కేఫా నది వద్ద హెజ్కేలు చూసినాడు. పద్మాసు ద్వీపములో పరవశుడైన యోహాను చూసినాడు. వారు క్రీస్తును ముంగుర్తుగా చూస్తూ వచ్చినారు. ప్రభు అడుగు జాడలను వెంబడించి నడుచు మనము ఆయనకు ఉన్న ఆ 4 చక్కటి గుణగణములను, స్వభావములను, స్కోప్ ఆఫ్ నేచర్, క్యారెక్టర్ కలిగి జీవించాలన్నది ఆత్మ సందేశం. అలాగే స్వతంత్రించబడుటకు సిద్ధపడదాం. మొట్టమొదట మత్తయి సువార్తలో హెజ్కేలు చూసిన మొదటి జీవి, పద్మాసు ద్వీపములో యోహాను చూసిన మొదటి జీవి యొక్క ముఖము సింహము వలె ఉన్నది. యోధా గోత్రపు సింహం. సామెతల గ్రంథం 28:1 నీతిమంతులు, జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతలు 28:1 కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఈ మాట రాయబడింది. నీతిమంతులు, నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ నీతిమంతుని జోలికి అని పిలాతు భార్య చెప్పడం మనం వాక్యంలో రాయబడ్డ చూస్తాం. నీతిమంతులు సింహము వల్లే ధైర్యంగా ఉంటారు. సింహము ధైర్యంగా ఉంటుంది. సింహపు పిల్లలు లేమి గలవై. మానవుని అందము ముఖములో కనబడును. ముఖము హృదయం యొక్క ప్రతిబింబం, అద్దం రూపముగా ఉంది, నీడగా ఉంది. కయ్యను ముఖము చిన్నబుచ్చుకొనుటకు దేవుడు చూసినాడు.
చిన్నబుచ్చుకున్న కయీను హేబేల్ మీద పడి చంపినాడు. లాబాను ముఖము నిన్న మొన్న ఉన్నట్లు లేదని యాకోబు గమనించినాడు. కుటుంబముతో పంచుకున్నాడు. దేవుని గృహమునకు ఆశీర్వాదము వైపు అడుగు వేయడం ఆరంభించినాడు. అద్భుతమైన శకం ఆరంభించబడింది. నా పావురమా, నీ ముఖము నాకు కనబడనిమ్ము. పరమ గీతములు, ప్రేమ ప్రవాహము, పరిశుద్ధుని ప్రేమ జ్వాలలు, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. మన ముఖములు ఎలాగ ఉన్నాయి? మన ముఖాలు చూస్తే నిరుత్సాహము, బాధ, లోపము, కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ముఖాన్ని చూసినప్పుడు నీతి, సత్యము, ప్రేమ, దయ, కనికరము, వాత్సల్యత, ఎడతెగని దీర్ఘశాంతము కనిపిస్తూ ఉన్నాయి. సింహం పేరు వినిన వెంటనే మన గుర్తుకొచ్చేది దానియేలు. ఆయన దేవుని కుమారుడు. సింహము అనగానే మనకు సింహం యొక్క స్వభావము ధైర్యం, సింహం యొక్క స్వభావము లీడింగ్, అధికారం కనబడతా ఉన్నాయి. వీరత్వం, వెనకంజ వేయని స్వభావం, సమస్త మృగములకు రాజు అని మనం జ్ఞాపకం చేసుకొనబడుతూ ఉన్నాం. అటు సింహము దానియేలు పక్కన ఉన్నట్లుగా ఆయా చిత్రాలలో మనం చూస్తూ ఉంటాం. 12 ఏళ్ల వయసులోనే యేసు క్రీస్తు ప్రభువు సింహము వలె శాస్త్రులతోనూ పరిశ్రయులతోనూ మరుగు మాటలను గూర్చి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ బాలునికి ఇంతటి జ్ఞానం ఎలాగూ కలిగింది అని వారు తలంచుతా ఉన్నారు. వీరు మన మధ్యలో ఉన్నటువంటి వారి కుమారుడు కాడా అని వారి ఆలోచనలు పాదరసం వల్లే పరుగు తీస్తూ ఉన్నాయి. 40 దినములు ఉపవాసం ఉండినప్పుడు ఆయన సింహం వల్లే సాతానును ధైర్యంగా ఎదిరించినాడు. రాళ్లను రొట్టెలుగా చేసి తినటానికి దిగజారలేదు. ఈ లోక ఐశ్వర్యాన్ని చూచి తను తాను సాతానుకు అప్పగించుకోలేదు. ఈ లోకం పైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని క్షణకాలములో అనుభవించుటకు తను విడిచి వచ్చిన మహిమైశ్వర్యాన్ని, మహాత్మ్యమును, తేజస్సును ఆయన మరవలేదు. ధైర్యంగా చీల్చివేసినాడు. సాతానును చీల్చివేయగల సమర్థుడు ప్రభు ఒక్కడే. సాతానుతో ఎదురుగా తలపడి తరిమివేయగల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మీద నేరం మోపడానికి గొప్ప జ్ఞానులు వచ్చినారు. ప్రశ్నలు వేసి సిగ్గుపరచడానికి శాస్త్రులు వచ్చినారు. అయితే ఆయన అధికారముతోనూ జ్ఞానముతోనూ, అధికారము గల వాని వల్లెను జ్ఞానము గల వాని వల్లెను శాస్త్రులకు, పరిశ్రయులకు జవాబిచ్చినాడు. వారందరూ సిగ్గుపడి వెనకకు మళ్ళినారు. సింహం యొక్క వీరత్వం, సింహం యొక్క గుణం, సింహం యొక్క నైజం, సింహం యొక్క తత్వం, సింహం యొక్క
స్వభావము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెనుకంజ వేయని పంజా విసిరింది అంటే 1000 టన్నుల వెయిట్ ఉంటుందంట. అటు ధీరత్వాన్ని, అటు వీరత్వాన్ని మనం ప్రభువులో చూస్తూ ఉన్నాం. శాస్త్రులు, పరిశ్రయులు వెనక్కి తగ్గినారు, వెన్ను చూపినారు. వెనకంజ వేయక లంఘించినాడు వారి మీదికి. సేవలోనూ ఆయన ధైర్యం గలవాడై ఉంటా ఉన్నాడు, అధికారం గలవాడై ప్రసంగించినాడు, బలం గలవాడై అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టినాడు, గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచినాడు, రోగులను వ్యాధి గల వారిని బాగు చేసినాడు, వారి రోగములు వ్యాధులు ఎగిరిపోవునట్లు మటుమాయం చేసినాడు. బంధింపబడి పిలాతు భవనంలో పిలాతు ఎదుట నిలవబడినప్పుడు సింహం వల్లే నిలబడ్డాడే కానీ తప్పు చేసిన వాని వల్లే తల దించలేదు. నువ్వు యూదులకు రాజువా అని ప్రశ్నించినప్పుడు, అడిగినప్పుడు నీవన్నట్లే అని ఆయన ఘోషించినాడు. ఆయన యూదా గోత్రపు సింహం. యోహాను పరవశుడై పద్మాసు ద్వీపములో పరలోక దర్శనములో ప్రకటన 5:5లో చూసిన ఆ మొదటి జీవి యొక్క రూపము సింహం. ఆ సింహమే యేసు క్రీస్తు ప్రభు. శిలువ శ్రమలను కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అయ్యో నొప్పి భరించలేకపోతున్నానని కేకలు ఎక్కడ మనకు వినిపించవు, కనిపించవు. ఆయన శిలువలో కేక వేసి తండ్రిని పిలిచినాడు, తన ఆత్మను అప్పగించినాడు, మరలా దానిని తీసుకున్నాడు. కనుక మనం చూస్తూ ఉన్నాం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. పులి ఆకలి కొనినను గడ్డిని తినదనే సామెత మనం వాడుతూ ఉంటాం. అపోస్తలులు హతసాక్షులుగా మరణించినారే గాని ఎక్కడ రాజీకెళ్ళి ప్రభు నామాన్ని విస్మరించలే. పోరాటానికే, యుద్ధం ఆడుటకే, నిత్య రాజ్యము చేరుటకే సాహసించినారు గాని నిత్యత్వము లేని, నిలకడ లేని పునాదులు వేయబడ్డ ఆ పునాదులు ఒక దినాన పెళ్లగింపబడబోతున్న భూమి కొరకు, భూ నివాసం కొరకు ఎవరు ధరించినట్లుగా వాక్యంలో మనం చూడం. సింహపు పిల్లల సింహం వంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్న తత్వాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సింహం యొక్క మరొక స్వభావాన్ని జ్ఞాని అయిన సొలొమోను రాస్తా ఉన్నాడు. మహారాజు 30 సామెత 30 ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవనికైనను భయపడి వెనకకు తిరగని సింహము. ఎల్ల మృగములలో పరాక్రమము గలదై. అపవాది వరద వల్ల మీదకొస్తూ ఉన్నాడు. యూదా గోత్రపు సింహం మన పక్షమున లేచి నిలుచున్నాడు. ఆత్మ అడ్డుపడుతున్నాడు. లోకానుసారమైన సింహంలో నోళ్లను బంధించి వేస్తా ఉన్నాడు. ప్రభు యూదా గోత్రపు సింహం ఎన్నడూ అపజయము నొందడు, అటుది కనిపించదు. యెహోవా నిస్సిగా జయ గంభీరము గలవాడై ఇశ్రాయేలు సైన్యములకు అధిపతిగా, యుహిత సైన్య సమభీకర రూపుడుగా
నడిపిస్తూ ఉన్నాడు, కాయిస్తూ ఉన్నాడు. కొనకక్క నిద్రపోక కాపాడే కరుణా సంపన్నునిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు శక్తియు, బలమును, దుర్గమును, కోటయు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చినాడని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. దేవుడు మనకు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. దావీదు ఎల్లప్పుడూ సింహములు ధైర్యంగా ఉన్నాడు. కొడుకు తరిమినాడు, పారిపోయారు. ఆ సింహం వల్లే ధైర్యంగా ఉన్నాడు. సౌలు తరిమినాడు, సింహం వల్లే ధైర్యంగా దేవుని వైపే చూసినాడు. షిమి దూషించినాడు, సింహం వల్లే ధైర్యంగా ఉన్నాడు. కుట్రలు జరిగినాయి, అదోనియా బాధ పెట్టినాడు, ధైర్యంగా ఉన్నాడు. దావీదు యొక్క కుమారులు దావీదును బాధ పెట్టినారు, ఆయన ఆత్మకు క్షోభ కలిగించినారు, ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఎలుగుబంటి, సింహము గొల్యాతును గూర్చి భయపడలేదు ఆయన, వాటిని చీల్చి వేసినాడు. సామెతలు మొదటి గ్రంథం 15, 16, 17 అధ్యాయాల్లో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు అనేక సార్లు రోమా గవర్నర్ల ఎదుట నిలవబడాల్సి వచ్చింది, న్యాయాధిపతుల ఎదుట నిలుచోవాల్సి వచ్చింది, రోమా చక్రవర్తుల ఎదుట నిలబడాల్సి వచ్చింది. ఆ గవర్నర్ల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట, చక్రవర్తుల ఎదుట నిలవబడినప్పుడు ఆయనలో భయము కానీ, భీతి కానీ, వణుకు కానీ, తడబాటు కానీ కనిపించవు. ఆయన సింహం యొక్క పిల్ల, సింహపు గుండె కలిగినాడు. చస్తే పరలోకం అన్నాడు, పరలోక దర్శనాన్ని చూసినాడు, 3వ ఆకాశానికి ఎక్కిపోయినాడు. ఆయన గురించి మాట్లాడేంత నా వయసు సరిపోకపోవచ్చు, అయితే సింహపు పిల్లలు, సింహం యొక్క పిల్లలు సింహాలే అవుతాయి కానీ, కొదమ సింహాలే అవుతాయి కానీ మరొకటి కావు అన్న అద్భుతమైన సత్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సింహం యొక్క స్వభావాన్ని చూస్తూ వచ్చినాం. వెనుతిరగనటువంటిది సింహం యొక్క పేరు, ధైర్యాన్ని, సింహం యొక్క పేరులో ధైర్యాన్ని చూస్తూ వచ్చినాం. సింహం యొక్క మరొక స్వభావము ఏంటిది? పరాక్రమము. పరాక్రమము, పరాక్రమము గల బలాఢ్యుడు. బలాఢ్యుడా అనగానే మనకు గుర్తుకొస్తాడు ఎవరైనా గానుగా చాటున్నావు అన్నాడు. బహుశా ఈ దినం అనేక శ్రమలతో, ఆయా పరిస్థితులను బట్టి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి, ప్రపంచ పరిస్థితులను బట్టి దాగి ఉండవలసిన ఆవశ్యకత నీకు ఏర్పడిందేమో. నీ ధైర్యము విడవకు, నీ విశ్వాసము తొనకనివ్వకు. ఏ అపాయము, ఏ తెగులు, ఏ రోగము, ఏ బాణము నిన్ను సమీపించకుండా 7 అంతల భద్రతలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలగజేసినాడు. ఆయన ధైర్యము, ఆయన స్వభావము సత్యమైనవి.
నిజమైనవి, మార్పు లేనివి, కేడుము వల్లే ఉన్నాయి, దుర్గము వల్లే ఉన్నాయి, కోట వల్లే అగుపిస్తూ ఉన్నాయి. అట్టి కోటలో మనము చేరాల. ఇంతటి బలమైన, దృఢమైన, ఘనమైన, గంభీరమైన, పరాక్రమము కలిగిన దుర్గములో, కోటలో నీవు ప్రవేశించక పాపములో, చీకటిలో, తెగులులో, రోగములో నశించిపోతున్నావేమో. ఈ ఉదయకాలం నీకు ఒక మాట చెప్పాలని మేమంతా ఆశపడుతూ ఉన్నాం. ఇక్కడ కూర్చొని వింటున్న నీవు, ఈ వీడియో చూస్తున్న మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. జాగు చేయకండి, ఆలస్యము చేయక, నిర్లక్ష్యము చేయక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నా యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం, తండ్రి రాజ్యం, పరలోకం, పరిశుద్ధ పట్నం చేరుకుంటాడు. పాపము లేనివాడు, ప్రభు యేసు క్రీస్తు యొక్క రక్తములో తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినవాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు సొంత రక్షకునిగా కలిగిన వారు ఆ బలమైన దుర్గములోకి వస్తారు. సింహము వంటి ధైర్యములోనికి చేర్చబడతారు. సింహము వంటి పరాక్రమవంతులుగా మార్చబడతారు. బెదిరిపోయే, తొనికిపోయే, తడబడే పరిస్థితులన్నిటి నుండి విమోచింపబడతారు. భూ సంబంధమైన వాటన్నిటి నుండి ఒక దినాన వేరు చేయబడి పర సంబంధమైన రాజ్యములో స్థిరులై నిత్యము ప్రకాశిస్తాయి. కనుక దాగిన నీవు దుర్గములోనికి రాగోరితే, బలహీనుడవైన నీవు పరాక్రమము కలిగిన దేవుని భద్రతలోనికి, యూహిత సైన్య సమభీకర సైన్యములకు అధిపత్యగు దేవుని ప్రొటెక్షన్లోకి, కాపుదలలోకి చేరగోరితే ఇప్పుడే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము. సమస్త దుర్నీతి నుండి, దుష్టత్వము నుండి, సకల విధ పాపముల నుండి శుద్ధీకరించే యేసు క్రీస్తు ప్రభు రక్తాన్ని ప్రోక్షించమని వేడుకో. కన్నీళ్లు విడిచి ప్రభు పాదములను ఆశ్రయించు. నా తండ్రి, నా దేవా అని శరణు వేడు. నిశ్చయముగా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రము చేస్తుంది. ఏ భేదము లేదు. అందరినీ యేసు క్రీస్తు ప్రభు రక్తం పాపము వలన కలిగే శిక్ష నుండి, ఆ నరకము నుండి, మరణము నుండి, భద్రత లేని భూ సంబంధమైన జీవితము నుండి విడుదలను అనుగ్రహిస్తుంది. ఇట్టి దుర్గములోనికి, ఏడంతల భద్రతలోనికి రమ్మని ఆ ప్రేమతో మన కొరకై, మనము భక్తిహీనమై ఉండగానే, పాపులమై ఉండగానే, దుర్మార్గులమై ఉండగానే, చెడ్డవారమై ఉండగానే, దుష్టులమై అయి ఉండగానే, దూరస్థులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచినాడు. ఆయన మరణము ద్వారా మనకు రక్షణ, ఆ రక్తము ద్వారా మనకు రక్షణ, ఆ శిలువ ద్వారా మనకు రక్షణ, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, నెమ్మది, ఆనందం, సంతోషం, సమాధానం, నిత్య జీవం. ఈ మేలులోకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు వచ్చినట్లయితే నూతన సృష్టిగా మార్చబడతారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క సంతతిగా ముద్రించబడతారు. ఒకవేళ
రావడానికి ఆటంకం, అభ్యంతరం ఉన్నట్లయితే నీవు నరకానికి వెళ్తావని చెప్పడానికి మేమేమాత్రం కూడా సందేహించటం లేదు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తులోనికి అడ్డు వస్తున్న ప్రతి ఆటంకం, ప్రతి అభ్యంతరం, ప్రతి పద్ధతి, ప్రతి కల్పన, ప్రతి యొక్క సాంప్రదాయం, ఇవన్నీ కూడా ఒక నశించి ఒక దినాన నిత్యాగ్నిలోకి చేర్చబడతాయి. వాటిని పట్టుకొని ఉన్న నీవు కూడా వాటి వల్లే చేయబడతావు. కనుక అలాగ కాకూడదని, నీవును నీ ఇంటి వారిని గొప్ప రక్షణలోనికి రావాలని, నిత్య దుర్గములోనికి చేర్చబడాలని ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఒక రెండు విషయాలు చూస్తా వచ్చినాం. సింహం యొక్క స్వభావము, సింహం యొక్క పరాక్రమము, సింహం యొక్క ఏలుబడి. మూడవదిగా మనం చూస్తాం, ఈ సింహమే ప్రభువైన యేసుక్రీస్తు అని మనము ముందుగా గమనించినాం. సింహంనకు ఏలుబడి ఉంది, అధికారం ఉంది, రాజరికం ఉంది. అడవిలో ఉన్న సమస్త మృగాలకు రాజుగా పిలువబడతా ఉంది. ఆ ప్రకారమే ప్రభువు మనకు అధికారమును ఏలుబడిని ఇచ్చినాడు. ప్రకటన 1:6 రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన అభిషేకించబడి ఉన్నాడు. ప్రకటన గ్రంథం చదువుకున్నామన్నమాట. 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఒక రాజ్యముగా, ఆ రాజ్యములో యాజకులముగా, రాజులైన యాజక గుంపుగా పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. కనుక ఆయనకు రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి అధికారము, ఆ రాజ్యం నిత్యమైనది, ఆ రాజ్యం యొక్క అధికారము నిత్యమైనది. అది సమస్త అఖిలాండ బ్రహ్మాండ కోటి అది అన్నిటికంటే ఆధిపత్యం కలిగినది, అధికారం కలిగి ఉన్నది. అటు దేవుని రాజ్యంలో మనము అధికారులముగా చేపట్టకు దేవుడు మనల్ని రాజులుగా అభిషేకించినాడు. ఎలాగూ తన రక్తము ద్వారా మన పాపముల నుండి, బంధకముల నుండి విడిపించి స్వతంత్రులుగా చేసినాడు. దాస్యపు స్థితి నుండి స్వాతంత్ర జీవితంలోకి నడిపించినాడు. యేసుక్రీస్తు వధింపబడిన గొర్రె పిల్లగా, ఆయన యూదా గోత్రపు సింహముగా పిలువబడి ఆయన యొక్క కృప కనికరముల చేత మనం విడిపించబడ్డాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. అక్కడ ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని. గ్రంథము విప్పుటకును, గ్రంథమును ముద్రించుటకును, గ్రంథము రాయుటకును, గ్రంథమును భద్రము చేయుటకును, వాగ్దానములన్నీ నెరవేర్చుటకు ఆయన జయము పొందినాడు. యూదా అంటే స్తుతి అని మనం చూస్తాం. ప్రభువును స్తుతించినప్పుడు మనం ఆ రాజరిక అభిషేకాన్ని, ఆత్మ అభిషేకాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అంత్య దినముల యందు
ప్రతి ఒక్కరి మీద ఆత్మ అభిషేకము అనుగ్రహించబడి మేడ గదిలో చేరి వారు స్తుతించి ఆరాధించి కీర్తించి ప్రభువును గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అగ్ని నాలుకల వల్లే విభాగించబడి వారిలోనికి రావడాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని బిడలముగా దేవుని రక్తము చేత ఆయన స్వభావములోనికి ఆయన యొక్క రూపములోనికి చేర్చబడటం అనుకూల సమయం. దేవుని ఇంటికి దేవుని యొక్క అధికారానికి రాజ్యానికి హక్కుదారులముగా చేయబడ్డాం. మనలోని బలహీనత పనికిరాని తనమంతటిని దేవుని బలము, దేవుని జ్ఞానము, దేవుని శక్తి బలముగా మారుస్తా ఉన్నాయి. నాలుగవదిగా చూస్తాం సింహం యొక్క మరో స్వభావం. సింహం అంటానే దాని భయంకరమైన గర్జన, అది అడవిని అదరగొడుతుంది, ప్రజలను ఆకర్షిస్తుంది. యెహోవా స్వరము జలముల మీద వినబడుతూ ఉంది, లేళ్లను ఈనజేస్తూ ఉంది, దేవదారు మ్రోన్లను విరుస్తూ ఉంది. కీర్తనకారుడు రాసినాడు. ఆమోస్ 1:2, ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సియోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరం వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరం ఎండిపోవచ్చున్నది. ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహం వంటి వాడును, యూదావారికి కొదమ సింహం వంటి వాడుగాను నేనేమందును, నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేను వారిని కొనిపోదును, విడిపించువాడొక్కడును లేకపోవును. సువార్తను ప్రకటిస్తున్నామా? ప్రభు రాకడను, తీర్పును గురించి మాట్లాడుతున్నామా? సింహం వలె గర్జన చేయండి. పాపమునకు విరోధముగా, మాంత్రికులకు వ్యతిరేకంగా శత్రువును ఎదరారండి. ఎదిరించినప్పుడు సింహము వలె గర్జన చేయగలుగుతాం. గర్జన, ఆ శబ్దం, యెహోవా స్వరము ఏం చేస్తూ ఉంది? లేళ్లను ఈనజేస్తూ ఉంది. యెహోవా స్వరము ఏం చేస్తూ ఉంది? సముద్రం మీద వినబడతా ఉంది. బస్ని అంకుల్ గారు యెహోవా స్వరము అనే చాలా చక్కగా రాసినారు. ఆ బస్సింగ్ గారి సెట్ ఉంటే అందులో మీరు చదవచ్చు. ఆయన స్వరం ఎంత గంభీరమైనదో, ఆయన స్వరం ఎంత ప్రయోజనకరమైనదో, ఎంత అద్భుత కార్యములను చేయగలదో మనం చూస్తాం. అగ్ని జ్వాలలు చెత్తను దహించి వేసినట్లుగా ఆయన స్వరము ప్రజ్వలింపజేస్తూ ఉంది. ఆయన స్వరము అరణ్యాన్ని కదిలిస్తుంది. అరణ్య రోధన వంటి ఈ జీవితాన్ని కదిలింప చేయగలిగింది క్రీస్తుని స్వరమే. శివుని గీతాల్లో కూడా ఈ పాట ఉందనుకుంటా, క్రీస్తుని స్వరము విందును అనే పాటను కూడా మనం చూస్తాం. కాదేశు అరణ్యాన్ని కదిలిస్తుంది ఆ స్వరం. లేళ్లను ఈనజేస్తూ ఉంది, ఆకులను రాలజేస్తూ ఉంది. అంతటి ప్రభావవంతమైన స్వరము బలమైనదిగా, ఉరుము వంటి శబ్దాన్ని జలములలో వినబడుతూ ఉంది. అరణ్యములో మనకు ప్రతిధ్వనిస్తూ ఉంది. దూడవలే గంతులు వేయునట్లు, గొర్రెపోతు పిల్లల వలె గంతులు వేయునట్లుగా దేవదారు వృక్షములు ముక్కలుగా విరిగిపోజేయునట్టి స్వరం
మన ప్రభు యొక్క స్వరం. ఆ స్వరం ఆ శిలువలో మన కొరకే కేక వేసింది, ఇదిగో జయం, ఇదిగో జయం, హోసన్నా జయం. శివుని గీతాల్లో కూడా పాట ఉంది కదా, జయమని పాడున ఒక పాట ఉంది అనుకుంటా. కనుక అటు రూపం, ఆ ముఖాన్ని యోహాను చూస్తున్నాడు, పౌలు చూస్తూ వచ్చినాడు, హెజ్కేలు చూస్తూ వచ్చినాడు. ఈ మొదటి ముఖములో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చూడగలుగుతూ వచ్చిన ఆత్మ సంబంధమైన మేలు కొరకు మనము వాటిని చూడగలిగినాం. మత్తయి సువార్తలోని యూదా గోత్రపు సింహాన్ని ఈ ముగ్గురు చూసిన ఆ మొదటి జీవి యొక్క ముఖాన్ని, ఆ ముఖము యొక్క స్వభావాన్ని, గుణమును మనం కొంత మటుకు చూడగలిగినాం. మరింత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ధ్యానం చేయండి. ఆ ముఖము, ఆ స్వభావము, ఆ స్వరూపి మనకై చేసిన కార్యము ఎంత దొడ్డదో, ఎంత పరాక్రమము కలిగినదో, ఎంత శ్రేష్టమైనటువంటిదో మనం అర్థం చేసుకోగలుగుతాం. రెండవ జీవి యొక్క ముఖము, మార్కు సువార్తలో ఎద్దు యొక్క ముఖాన్ని తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 14:4 వచనం. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలదు. ఆ దినాల్లో మరి ధాన్యాన్ని గాదెలలో దాచేటటువంటి వారు. మరి మీ ప్రాంతంలో మరి ధాన్యాన్ని స్టోర్ చేసే వాటిని ఏమని పిలుస్తారో కానీ, మా ప్రాంతంలో అయితే ఈ ధాన్యాన్ని ప్రోగు చేసి మరి ఆ పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి గాదెలలో ఉంచేటటువంటి వారు, ఎక్కువ ఆ తర్వాత కాలంలో ఉపయోగించేటటువంటి వారు. ఇక్కడ మనకు రాస్తా ఉన్నారు, ఎద్దు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు. గాదెలో ధాన్యం ఉండకపోతే కరువు సంభవిస్తుంది, ఆకలి కేకలు వినిపిస్తాయి. కనుక ఎద్దు అక్కడ బలము చేత పని చేస్తుంది, విస్తారమైనటువంటి ధాన్యాన్ని మరి సమకూర్చుతుంది. మార్కు వార్త యందు యేసుక్రీస్తు ప్రభు మరి మనం చూస్తాం. మత్తయి సువార్త సింహం యొక్క ముఖాన్ని తెలియజేసినట్లుగా, మార్కు సువార్త ఎద్దు యొక్క ముఖాన్ని, కష్టపడేటటువంటి తత్వాన్ని మార్కు సువార్తలో మనం చూస్తాం. ఒక బానిసవులే శ్రమించినటువంటి ప్రభువును చూస్తాం. ఎద్దు ముఖము క్రీస్తు యేసు యొక్క కష్టార్జితమైన పరిచర్యను బయలుపరచడాన్ని మనం చూస్తాం. గ్రామాలలో ఎద్దు పగలంతా పొలాలను దున్నుతుంది. ఉదయము నీరు చల్లడానికి, బండి లాగడానికి, బరువులను మోయడానికి ఉపయోగిస్తారు. పొలాలను దున్నటానికి ఆ దినాలలో మరి ఎద్దులను ఉపయోగించేవారు. ఇప్పుడైతే నాగళ్ళు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్ల ద్వారా పొలాలు దున్నుకోవడం సులభమవుతూ ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో వార్తల్లో కూడా చెప్పినారు, ట్రాక్టర్ ద్వారా పొలం దున్నితే దిగుబడి తక్కువగా వస్తూ ఉంది. కనుక మా ప్రాంతంలో మేము ట్రాక్టర్లను వాడము, ఎద్దులనే వాడతాము. మంచి దిగుబడి ఎద్దుల ద్వారా సాగు చేయడం ద్వారానే లభిస్తుందని వాళ్ళు వార్తల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, పొలాన్ని దున్నబడుతూ ఉంది. అయితే ఎద్దులు పొలాలను దున్నుతున్నాయి, మన ప్రభు అయితే దున్నబడినాడు. మన ప్రభువే దున్నబడినాడు ఒక పొలం వలె.
ఎందుకు? మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన సమాధానార్థ శిక్ష వరకు ప్రభు మన కొరకు దున్నబడుతూ వచ్చినాడు, పెళ్ళగించబడుతూ వచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభు పగలంతా గ్రామాల్లో సంచరిస్తూ తండ్రి యొక్క రాజ సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు, రోగులను స్వస్థపరిచినాడు, అద్భుతాలు చేస్తూ వచ్చినాడు, రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మరి రోమీల కాలములో వారు వాడేటటువంటి నాణెముల మీద ఎద్దు యొక్క చిహ్నం ఉండేటటువంటిది. కుడి పక్కన ఒక నాగటి బొమ్మ, ఎడమ పక్కన ఒక బలిపీఠము కనబడుతుంది. ఆ ఎద్దు క్రింద రెండింటికి ఆయత్తం అనే పదాలు కూడా మనకు కనిపిస్తాయి. రోమీలు వాడినటువంటి పాతకాల రోమీలు వాడినటువంటి ఆ నాణెములో మరి పదాలు మనం చూస్తాం. మన భారతదేశంలో కూడా 10 రూపాయల నోట్లలో, మరి 100 రూపాయల కొన్ని నోట్లలో మనం చూస్తాం, అరకబట్టుకొని రైతు ఎద్దులతో పొలాన్ని దున్నడానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. నాగలి శ్రమించడానికి, బలిపీఠం యుద్ధం ముందు చనిపోటకు సిద్ధాంతం అని రోమీయులు మరి ప్రజలకు తెలియజేస్తా వచ్చినారు. ఆ విధంగా వారు ఆ సిద్ధాంతాన్ని ప్రజలలో బలంగా మరి వినిపిస్తా వచ్చినారు. పగలున్నంత వరకు పంపిన వాని క్రియలను యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో, యోహాను సువార్త 9:4లో పగలున్నంత వరకు పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడును పని చేయలేడు. పగలంతా పని చేయాలి. ఎవరైతే మన మీద ఆశ పెట్టుకొని ఉన్నారో, ఎవరైతే మన కొరకు ప్రాణం ఇచ్చినారో, ఎవరైతే మన కొరకు రక్తం గార్చినారో, ఎవరైతే మన కొరకు మరలా రాబోతూ ఉన్నారో, ఎవరైతే మనకు నిత్య జీవాన్ని ప్రాప్తింపజేయ ఇష్టపడినారో, ఎవరైతే మనల్ని ఆ మధ్యాకాశములో మరి ఆహ్వానించడానికి సంకల్పించినారో, వారి పనిని చేయడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. కనుక రాత్రి వచ్చినప్పుడు విశ్రాంతి, ఆ రాజ్యానికి చేరుకున్నప్పుడు మనకు విశ్రాంతి. మరి ప్రభు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, కళ్ళగింపబడుతూ ఉన్నారు, దున్నుతూ ఉన్నారు, నానా విధాలైనటువంటి భారములతో అలసిపోతున్నారు. నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మత్తయి సువార్త 11:2 వచనం అనుకుంటా అక్కడ రాసిన విశ్రాంతి అని. సో ఒకవైపు రాత్రి పగలు పరిగెత్తి శ్రమించడాన్ని, మరోవైపు బలిపీఠముకు సిలువ రాత్రంతా గొల్గొతా కొండ మీద ప్రార్థన చేస్తా వచ్చినాడు. పగలంతా ఆ ప్రజల మధ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. తండ్రి రాజ్య వ్యాప్తి కొరకై తండ్రి చిత్తాన్ని జరిగిస్తా వచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలో ఈ రెండింటిని మనము ప్రాముఖ్యంగా చూస్తాం. రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తా వచ్చినాడు. తండ్రి యొక్క ఆ ముఖాన్ని చూస్తూ గడిపినాడు. పగలు ప్రజల మధ్య ఆ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ వచ్చినాడు. అందుకే కాబోలు ఆయన గురించి రాయబడి ఉంది, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అనే మాటలు మనం చూస్తాం. ఈ మాటలు మన గురించి చెప్పబడవు. నిత్యము మరి మనం ప్రభువును సమీపించేంత వరకు కూడా ప్రభు యొక్క పొలములో పని చేయవలసిన వారమై ఉన్నాం. మనకున్నటువంటి సమయం కొద్దిదైనా లేకపోతే ఎక్కువ ఉన్నా ఆ సమయం అంతా ప్రభు కొరకు మనము పనిచేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆ యెషయా ప్రవక్త ఎద్దు గురించి మాట రాస్తా వచ్చినాడు. 1వ అధ్యాయము ఏం రాస్తా ఉన్నాడో చదువుకున్నాం. 1వ అధ్యాయము, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొనును. ఎద్దు తన కామాందు నెరుగును అని మనం చూస్తా ఉన్నాం. అయితే చివరి లైన్లో రాసినారు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు తన కామాందు నెరుగుతుంది, గాడిద సొంతవాణి దొడ్డిని తెలుసుకుంటా ఉంది. అయితే నేను విడిపించిన, నేను విమోచించిన, నేను నడిపించిన, నా బాహుబలం చేత నడిపించిన ఈ ప్రజలకు నా విషయమైనటువంటి ఆలోచన లేదు, వివేచన లేదు, తెలివి లేదు. నా జనులు
యోచింపలేదు అనే మాటలను మనము వాక్యంలో చూస్తా ఉన్నాం. ఆ ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ ప్రవక్త ఇర్మియా రాస్తా ఉన్నాడు. ఏమనంటే, ఆకాశములకెగురు సంకుబుడ్డి కొంగకైనను తన కాలము నెరుగును, తెల్లగువయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలము నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ వివేచింపరు అని చదువుతూ వచ్చినాం. ఇక్కడికి వస్తే ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఈ ప్రవక్త న్యాయ విధిని ఎరగరు. ఏమైంది? చదువు రాదా? అంత ఆలోచన లేదా? అన్ని మాట్లాడతాం, అన్ని చెప్తాము. అయితే ఆయన న్యాయ విధి దగ్గరికి వచ్చేసరికి, ఆ కట్టడి దగ్గరికి వచ్చేసరికి, ఆ నిబంధన దగ్గరికి వచ్చేసరికి ఏమి ఎరగనట్లుగా, ఏమి తెలియనట్లుగా, నాకు కాదు అన్నట్లుగా మనము ఎన్నోసార్లు అప్పిపోయినాం. చూడండి 5వ వచనము, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏలా చెప్పుచున్నారు. 4వ వచనం, మరి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? పాపులైన పాపపు శిక్షలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు కలగబోయే శిక్ష గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అనేక విషయాల్లో మనం తప్పిపోయినాం, అనేక విషయాల్లో మనము ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనము నడుచుకుంటా వచ్చినాం. 6వ వచనం, మన పరిస్థితి ఇలా ఉంది. చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిదినని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపాడు ఒక్కడును లేకపోయెను. తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వల్లే ప్రతి వాడును తనకిష్టమైన మార్గమును తిరుగులాడుచున్నాడు. చూడండి ఎంత భయంకరత్వమో, ఎంత యథార్థంగా దేవుడు మనతో సూటిగా స్పష్టంగా ఈ సాయంకాలం మాట్లాడుతున్నాడు. తిరగలేదు, ఆయన మాటకు చెవియొగ్గడం లేదు. పైగా అంటున్నాము, ఆయన నాతో ఎలా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనం విన్నప్పుడు పశ్చాత్తాపడకున్నాం. హృదయం కఠినమైపోతా ఉంది, మొండిగా మారిపోతా ఉంది, బండగా మారిపోతా ఉంది. భక్తులు చెప్పినట్లుగా వాత వేయబడిపోతున్నాము, కానీ పశ్చాత్తాపడడానికి ఇష్టపడడం లేదు. చురుకుగా మెత్తన చేయబడడానికి ఇష్టపడడం లేదు. బండబారిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కనుక దేవుడు బాధపడతా ఉన్నాడు, దేవుడు దుఃఖిస్తా ఉన్నాడు. చూడండి 11వ వచనంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఆ ప్రజలను పాలించేటటువంటి పాలకులు ఎట్లా ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేసేటటువంటి వారి మధ్య ఉన్నటువంటి పెద్దలు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనేది వచనాలు మనకు తెలియజేస్తామని. కోత విస్తారంగా ఉంది, సమయం కొంచెముగా ఉంది అని అపవాదికి తెలిసింది. సమయం కొంచెంగా ఉందని అపవాదికి అర్థమైంది. అందుకే గర్జించే సింహం వలె ఎవరు దొరికితే వాళ్ళను తినాలని, వారిని మోసపుచ్చాలని, వారిని శోధనలో పడేయాలని, వారిని నరకంలోకి తీసుకెళ్లాలని, వారిని అజ్ఞాన అంధకారములో వేపి వారిని కృంగదీయాలని గర్జన సింహం వల్లే తిరుగుతా ఉన్నాడు. కనుక మనం సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రభువును సమీపిద్దాం. కనుక ఎవరిని వెంగుదనాన్ని వెతుకుతున్నటువంటి అపవాది నుంచి తప్పించబడ్డకే ప్రభు వైపు మనం చూద్దాం. బాప్తిస్మిచ్చే యోహానికి కొంతకాలమే ఇవ్వబడింది. ఆ కొద్ది కాలంలో ఎంతో త్యాగపూరితమైన, ప్రయాసతో కూడిన విస్తారమైన జనులకు బాప్తిస్మిచ్చుతా వచ్చినాడు, ప్రకటిస్తూ వచ్చినాడు. సర్వ సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకునడానికి మీకు బుద్ధి చెప్పినవాడు. సర్వ సంతానమా అంటా వచ్చినాడు. ఇప్పుడు మనం ఆ మాటలు వాడితే మనల్ని పడతారు కదా. అయితే ఆయన దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత, దైవికమైనటువంటి నడిపింపులో దేవుని కొరకు ఆయన
దేవుని రాజ్యం చేరడానికి, దేవుని మార్గాన్ని సిద్ధం చేయడానికి, దేవుని పరిచర్యను పొదముట్టించడానికి వచ్చింది. అడవిలో మరి ఆయన నివాసం చేస్తూ, మిడతలు తింటూ, ఆ తేనె తాగుతూ, వంటి చుట్టూ రొమ్ములు ధరించి, మన పరిస్థితి ఎట్లుందంటే బ్రాండెడ్ కదా, బ్రాండెడ్ వాడుతా ఉన్నాం. పరిచర్య విషయమైన పట్టింపేమో కానీ 4 రాళ్ళు సంపాదించుకోవడంలో చాలా, అందరి గురించి కాదు, అందరు అట్లా ఉంటారని నేను చెప్పట్లేదు. కొందరు తోడేళ్ళ వల్లే, మరి చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళ వల్లే. నేను వింటా ఉన్నాను, వాళ్ళు వీళ్ళు కాకపోతే అది ఇదని, కానీ వారే దేవుని ప్రజల కొరకు ధారాళంగా ఖర్చు పెడతా వచ్చారు. మరి ఇక్కడ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. అయితే మన ప్రభువును మనము చూడాలి. మొదటిగా ఎద్దు ఏం చేస్తూ ఉంది అంటే దున్నుతా ఉంది. దున్నేటటువంటి ఎద్దును మనం చూస్తూ ఉన్నాం. ఎద్దు దున్నితే అక్కడ పంట వస్తుంది, కోత విస్తారంగా ఉంటుంది, ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, కరువు తొలగిపోతుంది. రెండోదిగా ఎద్దు యొక్క స్వభావాన్ని మనం చూస్తాము. ఎద్దు యొక్క స్వభావాన్ని మనం గమనించవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఎద్దు యొక్క మరో స్వభావము భారము మోయుట, బరువులు మోయుట. మనకు కూడా ఒకరి భారమును ఒకరు మోయొచ్చు, క్రీస్తు ప్రమాణమును నెరవేర్చుదము గాక. ఆత్మ భారము, సంఘములను గుర్చిన భారము, ఆత్మలను గుర్చిన భారము, దేశమును గుర్చిన భారము మనలో ఉండాల. దాదాపు 20 లక్షల మంది ఇశ్రాయేలు భారమును మోషే ఆనే భరిస్తూ వచ్చింది. రామ్సేస్ నుండి కనాను దేశం వైపు ఆ ప్రజలను నడిపించడానికి, ఆ ప్రజల యొక్క భారాన్ని ఆయన తీసుకోవడానికి ఇష్టపడినాడు. అందుకే దేవుడు అన్నాడు, నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు. కొద్దిమంది ఉంటే సార్ ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, కష్టాలని చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే ఆ భారాలను మోషే భరించలేకపోయినప్పుడు దేవుడు ఆ భారమును తీసి 70 మంది పెద్దల మీద ఉంచినట్లుగా మనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. కనుక మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనల్ని అన్ని రకాలుగా ఆయన తన శక్తి చేత నడిపించేవాడుగా ఉన్నాడు. అయితే ప్రభు యేసు క్రీస్తు మన అందరి భారములను ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి వారులారా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఓ దిగంత నివాసులారా అంటూ ఉన్నాడు. ఆయన మీ చింత యావత్తు, మీ భారం అంతా నాకు అప్పగించమంటా ఉన్నాడు. ఆయనకు అప్పగించినప్పుడు మన జీవితాల్లో అద్భుతం చూస్తాం, తేలికను చూస్తాం. ఈ శ్రమలన్నీ చులకన చేయబడ్డాన్ని మనము గమనిస్తాం కదండి. కనుక తన మీద వేసుకొని పాప భారాన్ని మోసినాడు. ఆయన శాప భారాన్ని మోసినాడు. కాబట్టి ప్రజల యొక్క పాప భారాన్ని, శాప భారాన్ని మనం మోయమని ప్రభు చెప్పడం లేదు. ఆయన ఆల్రెడీ ఆ పాప భారాన్ని, ఆ శాపాన్ని అంతా మోసి సెలవులో ఆయన బేకులతో దాన్ని అంతటిని కూడా కొట్టివేసినాడు. ఆ రోగుల యొక్క భారాన్ని ఆయన భరించినాడు. శిలవ రూపములో తన భుజం మీద ఉంచుకొని కలవరి ఆ ఊరికి గవిని వెలుపల ఆయన శ్రమ పొందుతూ వచ్చినాడు. మేము దేవుని జత పరివారమై ఉన్నాము అని పౌలు రాస్తా వచ్చినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. అలాగే మనం చూస్తాము మత్తయి సువార్త 11:29-30లో ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా మీద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి అని మనం చదువుతా ఉన్నాం. కొన్నిసార్లు ఒక కాడి కింద ఒక లేత ఎద్దును, ఒక ముదురు ఎద్దును మనం జత చేయవచ్చు. దానిలో ఒకటి బలహీనంగా ఉంటుంది, మరొకటి బలంగా ఉంటుంది. ఒకటి ముందుకు వెళ్తుంది, ఇంకొకటి వెనక్కి వెళ్ళిపోతా ఉంటుంది. వెనక తీసేటటువంటి ఆ స్వభావాన్ని మనం చూస్తాం. మరొక దాని భారమును కలిపి లాగుతా ఉంది. మనము బలవంతులము కాకపోయినప్పటికీ
బలవంతుడైన మన ప్రభు మన భారమంతా మోయడానికి ఇష్టపడతాడు. మన యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన భరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చివరిగా నేను ఈ విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను. మీ అందరికీ కూడా తెలుసు డాక్టర్ పాల్ యాంగిచో మరి ఆయన ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఒక రాత్రి ఆత్మస్వరూపి అయి మరి దేవుడు జత చేయబడ్డాన్ని ఆ ప్రార్థనలో ఆయన గమనించినాడు. దేవుని జత, దేవుని నడిపింపు, దేవుని ఆశ్రయం, దేవుని కాపుదల, దేవుని రెక్కల వల్ల కలిగేటటువంటి భద్రతను మరి పాల్ యాంగిచో గారు ఆ ప్రార్థనలో చూస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే నేను నిస్సహాయుణ్ణి, బలహీనుణ్ణి, కోత విస్తారంగా ఉంది ప్రభువా, ఇదంతా నేను చేయలేనేమో అని ఆయన నిరుత్సాహపడుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, విచారిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయనకు కనపడి ఆ ఆత్మ తనతో ఉన్నట్లుగా, ఆత్మ చేత ఆయన నడిపింపబడుతున్నట్లుగా ఆయన చూస్తూ వచ్చినాడు. మనం మోకరించి ప్రార్థన చేస్తే మోకరించిన ఆ క్షణం మొదలుకొని ఆమెనంత వరకు మన కష్టాలు, మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మనకు ఉండేటటువంటి ఆ శత్రువులు, వాళ్ళకి మనం చేయాల్సింది ఏదో అవన్నీ గుర్తుకు వస్తాయి. ఆత్మీయమో కానీ అన్నీ గుర్తుకు వస్తాయి. చూస్తా ఉన్నాం పాల్ యాంగిచో గారు ప్రార్థనలో దేవుని ఆత్మ యొక్క స్పర్శను, దేవుని ఆత్మ యొక్క నడిపింపును, దేవుని ఆత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ చేత జత కలిసి గొప్ప పరిచర్యను ఆయన జరిగించినాడు. ఇదే పరిచర్యను భక్సింగ్ అంకుల్ గారి పరిచర్యలో మనం చూస్తాం. ఈ ఆత్మ యొక్క నడిపింపును భక్సింగ్ అంకుల్ యొక్క పరిచర్యలో చూస్తాం. ఇంకా దినాలలో విస్తారమైన పరిచర్య, ఎక్కడ చూసినా దేవుని ప్రజలు తండోపతండాలుగా దేవుని ఇళ్లకు పరుగు తీసేవారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. దేవుని మందిరాలకు వచ్చినటువంటి విశ్వాసులు, సహోదరులు పారిపోవడానికి, చెదరగొట్టబడ్డానికి కారణాలుగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడి పరుగును ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే ఎటువలేమనుకుంటారు.